ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను అండర్ 20,000 రూపీస్ ఉన్న టాప్ 5 బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ గురించి చెప్తాను. అండ్ ఈ స్మార్ట్ ఫోన్స్ అన్ని కూడా కెమెరా పరంగా కానివ్వండి, పర్ఫార్మెన్స్ పరంగా కానివ్వండి, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ బ్యాకప్ పరంగా కానివ్వండి, అండ్ డిజైనింగ్ లుక్స్ పరంగా కానివ్వండి, మొత్తం అయితే కవర్ చేస్తున్నాను. మీరు కూడా అండర్ 20,000 ప్రైస్ రేంజ్ లో ఒక మంచి స్మార్ట్ ఫోన్ ని బై చేయాలని చూస్తుంటే ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ నేను ఈ ఫోన్స్ అన్ని కూడా నెంబర్ 1 అండ్ నెంబర్ 2 వైజ్ లాగా అయితే చెప్పట్లేదు. అండర్ 20,000 లో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ లాగా అయితే చెప్తున్నాను. మీ బడ్జెట్ అండ్ మీ క్రైటీరియాని బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మోటో G85 5G. ముందుగా డిస్ప్లే చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు 6.67 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ POLED డిస్ప్లేతో వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ చూడడానికి ఉంటుంది అండ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తుంది. ఇక పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే Qualcomm Snapdragon 6S Gen 3 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో వస్తుంది. దీంట్లో మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ విత్ 33 వాట్స్ టర్బో పవర్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే చూడడానికి ఉంటుంది. ఆండ్రాయిడ్ వర్షన్ 14 Hello UI OS మీద అయితే రన్ అవుతుంది. దీంట్లో మనకి 2 వేరియంట్స్ ఉన్నాయి. 8 + 128GB, 12 + 256GB అండ్ అడిషనల్ గా మెమరీ స్లాట్ కూడా ఉంటుంది. అప్ టు 2TB వరకు మెమరీ కార్డ్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో ఈ ఫోన్ నుంచి మనం హెవీ గేమింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. నార్మల్ గేమింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఒక డీసెంట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. లుక్స్ వైజ్ ఈ ఫోన్ చాలా బాగుంటుంది. ఈ మొబైల్ యొక్క డిజైన్ కావచ్చు అండ్ దీని యొక్క కర్వ్ డిస్ప్లే కావచ్చు మనకు ఒక ప్రీమియం ఫీల్ ఇస్తుంది. అండ్ బ్యాటరీ బ్యాకప్ కూడా బాగుంటుంది. ఈ మొబైల్ కెమెరా విషయంలో చాలా బాగుంటుంది. 50 మెగాపిక్సెల్ కెమెరాతో మనం చాలా మంచి ఫొటోస్ అయితే క్లిక్ చేసుకోవచ్చు. సో కెమెరా విషయంలో ఎలాంటి డిసప్పాయింట్మెంట్ అయితే ఉండదు. దీని కాస్ట్ వచ్చేసి 17,999. నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే OnePlus Nord CE4 Lite. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే 6.67 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే చూడడానికి ఉంటుంది. దీంట్లో మనకి Qualcomm Snapdragon 695 ఆక్టా కోర్ ప్రాసెసర్ అయితే చూడడానికి ఉంటుంది. 50+2 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. 5500 mAh బ్యాటరీ విత్ 80 వాట్స్ సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చూడడానికి ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఆండ్రాయిడ్ వర్షన్ 14 Oxygen OS మీద రన్ అవుతుంది. దీంట్లో మనకి 2 వేరియంట్స్ ఉంటాయి. 8 + 128GB, 8 + 256GB అప్ టు 2TB వరకు ఎక్స్పాండబుల్ మెమరీ స్లాట్ అయితే ఉంటుంది. పర్ఫార్మెన్స్ విషయంలో ఈ మొబైల్ అయితే మనకు లిటిల్ బిట్ స్లిప్ అవుతుంది. హెవీ గేమింగ్ అండ్ మల్టీ టాస్కింగ్ చేసే వాళ్ళకి ఈ మొబైల్ అయితే సెట్ అవ్వదు. OnePlus Nord CE3 Lite లో ఏదైతే ప్రాసెసర్ యూస్ చేస్తారో దీంట్లో కూడా మనకి అదే ప్రాసెసర్ చూడడానికి ఉంటుంది. ఇక్కడ ప్రాసెసర్ ని అప్గ్రేడ్ చేసి ఉంటే గేమింగ్ విషయంలో చాలా బాగుండేది. మొబైల్ అయితే లుక్స్ వైజ్ చాలా ప్రీమియం ఉంటుంది. సిమిలర్ టు iPhone 12 అని చెప్పొచ్చు. దీంట్లో ఉండే డిస్ప్లేతో ఒక మంచి వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్ చూడడానికి ఉంటుంది. స్పెషల్లీ అవుట్డోర్స్ లో వీడియోస్ ని వాచ్ చేసేటప్పుడు. బ్యాటరీ బ్యాకప్ అయితే చాలా సాలిడ్ అని చెప్పొచ్చు. మనకి 80 వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ప్రొవైడ్ చేశారు కాబట్టి బ్యాటరీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ అయితే చేయలేదు. దీనిలో కెమెరా కూడా చాలా బాగుంటుంది. స్పెషల్లీ డే లైట్ లో ఫొటోస్ అయితే చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది. బట్ లో లైట్ ఫోటోగ్రఫీ వచ్చేసి యావరేజ్ అని చెప్పొచ్చు. దీని కాస్ట్ వచ్చేసి 19,999. నెక్స్ట్ వచ్చేసి Samsung Galaxy M35 5G. ఇక దీని స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే దీని ఒక 6.6 ఇంచెస్ సూపర్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ చూడడానికి ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ చూడడానికి ఉంటుంది. Exynos 1380 ఆక్టా కోర్ ప్రాసెసర్ చూడడానికి ఉంటుంది. 50+8+2 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా, 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా చూడడానికి ఉంటుంది. 6000 mAh లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ విత్ 25 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ చూడడానికి ఉంటుంది. దీంట్లో మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే చూడడానికి ఉంటుంది. ఆండ్రాయిడ్ వర్షన్ 14 Samsung One UI మీద రన్ అవుతుంది. దీంట్లో మనకి 3 వేరియంట్స్ ఉంటాయి. 6 + 128GB, 8 + 128GB, 8 + 256GB అప్ టు 1TB వరకు ఎక్స్పాండబుల్ మెమరీ స్లాట్ అయితే ఉంటుంది. దీంట్లో మనకి డీసెంట్ ప్రాసెసర్ చూడడానికి ఉంటుంది. గేమింగ్ చేసేటప్పుడు ఫోన్ హీట్ అవ్వకుండా ఉండడానికి కూలింగ్ ఛాంబర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఓవరాల్ గా అబోవ్ యావరేజ్ గేమింగ్ అండ్ మల్టీ టాస్కింగ్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో ఉండే ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో మంచి ఫొటోస్ ని అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. అండ్ బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ తో 4K రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. బట్ లో లైట్ ఫోటోగ్రఫీ అయితే యావరేజ్ గా ఉంటుంది. దీంట్లో ఉండే బ్యాటరీ లాంగ్ లాస్టింగ్ అని చెప్పొచ్చు. 2 days ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ ని అయితే డెలివర్ చేస్తుంది. కానీ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే 25 వాట్స్ ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 19,999. నెక్స్ట్ వచ్చేసి CMF Phone 1. కొంతమందికి CMF ఫోన్ గురించి ఐడియా ఉండకపోవచ్చేమో. లైక్ CMF ఫోన్ వచ్చేసి తక్కువ బ్రాండెడ్ ఫోన్ అనుకుంటారేమో.
బట్ CMF ఫోన్ వచ్చేసి నథింగ్ ఫోన్ యొక్క సబ్ బ్రాండ్ అనమాట. ఇక దీని స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ చూడడానికి ఉంటుంది. MediaTek Dimensity 7300 octa core ప్రాసెసర్ అయితే చూడడానికి ఉంటుంది. 50+2 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే చూడడానికి ఉంటుంది. 5000 mAh బ్యాటరీ విత్ 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చూడడానికి ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే చూడడానికి ఉంటుంది. Android version 14 నథింగ్ OS మీద రన్ అవుతుంది. దీంట్లో మనకి 2 వేరియంట్స్ ఉంటాయి. 6+128GB, 8+128GB, అప్ టు 2TB వరకు ఎక్స్పాండబుల్ మెమరీ స్లాట్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ ఫోన్ ని మనం చాలా బాగా కస్టమైజ్ చేసుకోవచ్చు. లైక్ ఈ ఫోన్ యొక్క బ్యాక్ ప్యానల్స్ ని చేంజ్ చేసుకోవచ్చు అండ్ సపరేట్ గా కొన్ని యాక్సెసరీస్ ఉంటాయి, వాటిని కూడా మనం సెట్ చేసుకోవచ్చు. లైక్ ల్యాన్యార్డ్, కిక్ స్టాండ్, కార్డ్ హోల్డర్, ఇలాంటి యాక్సెసరీస్ ని మనం బ్యాక్ సైడ్ కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఈ మొబైల్ అయితే మనకు ఒక యూనిక్ డిజైన్ తో వస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో పర్ఫార్మెన్స్ అయితే చాలా ఇంప్రెసివ్ గా ఉంటుంది అండ్ స్పెషల్లీ గేమింగ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ అలాగే దీంట్లో క్లీన్ UI ఇంటర్ఫేస్ చూడడానికి ఉంటుంది. ఎలాంటి అన్నెసరీ అండ్ థర్డ్ పార్టీ యాప్స్ అయితే ఉండవు. ఒక మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే చూడడానికి ఉంటుంది. కెమెరా వచ్చేసి డీసెంట్ గా ఉంటుంది. మరి అంత ఎక్కువ ఫోటోగ్రఫీ అయితే ఈ మొబైల్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఇప్పుడు దాకా చెప్పిన మొబైల్స్ తో కంపేర్ చేసుకుంటే ఈ మొబైల్ యొక్క కెమెరా అయితే యావరేజ్ అని చెప్పొచ్చు. దీని కాస్ట్ వచ్చేసి 15,999. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి Realme P1 Pro. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ చూసుకుంటే 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ OLED డిస్ప్లే తో వస్తుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ చూడడానికి ఉంటుంది. Snapdragon 6 Gen 1 octa core ప్రాసెసర్ చూడడానికి ఉంటుంది. 50+8 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా చూడడానికి ఉంటుంది. 5000 mAh బ్యాటరీ విత్ 45 వాట్ సూపర్ వర్క్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చూడడానికి ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే చూడడానికి ఉంటుంది. Android version 14 Realme UI OS మీద అయితే రన్ అవుతుంది. దీంట్లో మనకి 3 వేరియంట్స్ ఉంటాయి. 8+128GB, 8+256GB, 12+256GB. అండ్ దీంట్లో ఎక్స్పాండబుల్ మెమరీ కార్డ్ స్లాట్ అయితే ఉండదు. ఫ్రెండ్స్, ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసి ఒక బ్యాలెన్స్డ్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. దీంట్లో ఉండే OLED డిస్ప్లే తో మనకు కలర్ వేరియంట్స్ అయితే చాలా బాగుంటాయి. దీంట్లో ఉండే స్టీరియో స్పీకర్స్ తో సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఇక బ్యాటరీ బ్యాకప్ కూడా క్వైట్ గుడ్ అని చెప్పొచ్చు. అండ్ బయట అవుట్డోర్స్ లో అండర్ సన్లైట్ కింద డిస్ప్లే యొక్క బ్రైట్నెస్ అయితే కొంచెం తక్కువగా అనిపిస్తుంది. ఇక ఈ మొబైల్ యొక్క కాస్ట్ వచ్చేసి 18,066 రూపీస్. ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా చెప్పిన ఈ 5 మొబైల్స్ అన్ని కూడా అండర్ 20,000 ప్రైస్ లో బెస్ట్ పిక్ అనమాట. సో ఈ వీడియో మీకు ఏం హెల్ప్ఫుల్ అయితే వీడియోని లైక్ చేసుకోండి అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.